పద్మావతి అమ్మవారి కథ ఓ అద్భుత యాత్రా విశేషం. పదండి తెలుసుకుందాం. తిరుమల వెళ్లినా యాత్ర సగమే పూర్తయినట్టు అని ఎందుకంటారో దాని వెనుక ఓ దివ్య ప్రేమకథ ఉంది. అంతా స్వర్గంలో జరిగిన ఓ చిన్న సంఘటనతో మొదలైంది. ఆ దివ్య దంపతులు విడిపోవడానికి అదే కారణం. భృగు మహర్షి పెట్టిన పరీక్ష వల్ల లక్ష్మీదేవి అవమానానికి గురైంది. దీంతో ఆమె అలిగి వైకుంఠాన్ని వీడి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవి లేని వైకుంఠంలో విష్ణువు ఉండలేకపోయాడు. ఆమెను వెతుక్కుంటూ వెంకటాచల కొండలకొచ్చేశాడు. ఇక భూలోకంలో ఆయన పేరు శ్రీనివాసుడు. తన దేవేరి కోసం పుట్టలో చేరి ఏకంగా 12 తపస్సు చేశాడు. ఒకవైపు శ్రీనివాసుడు తపస్సులో ఉండగా మరోవైపు లక్ష్మీదేవి పద్మావతిగా ఆకాశరాజు కుమార్తెగా జన్మించింది. ఓ రోజు వేటకు వెళ్లిన శ్రీనివాసుడికి ఆర్తనాదాలు వినిపించాయి. ఓ మదపుటేనుగు కొందరిపై దాడి చేస్తోంది. వెంటనే శ్రీనివాసుడు ఆ ఏనుగును అదుపులోకి తెచ్చి యువరాణి పద్మావతిని కాపాడాడు. అప్పుడే వారి చూపులు కలిశాయి. తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడు. తన లక్ష్మీదేవిని గుర్తుపట్టి వెంటనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అపరిచితుడి పెళ్లి ప్రస్తావనకు కంగారుపడిన పద్మావతి చెలికత్తెలు శ్రీనివాసుడిని రాళ్లతో కొట్టి తరిమేశారు. తిరిగి కొండలకు చేరిన శ్రీనివాసుడు పద్మావతిపై తన ప్రేమను వకుళమాతకు చెప్పాడు. ఆమె తన లక్ష్మి అని వివరించాడు. సరే, ఎలాగైనా పద్మావతిని పెళ్లి చేసుకోవాలి. అందుకోసం శ్రీనివాసుడు ఓ చక్కని ప్లాన్ వేశాడు. పెళ్లి ప్రస్తావన కోసం ముందుగా వకుళమాతను పంపాడు. తర్వాత తానే స్వయంగా సోదకెత్తె వేషంలో వెళ్లాడు. రాణిని కలిసి పద్మావతిది ప్రేమ జబ్బు అని చెప్పాడు. కొండల్లోని వ్యక్తితో పెళ్లి ఖాయమని జోసిం చెప్పాడు. ఆ సోదకత్తె మాటలు వకుళమాత రాయబారం ఫలించాయి. చివరికి రాజకుటుంబం పెళ్లికొప్పుకుంది. ఆ దివ్యప్రేమికులు ఒక్కటయ్యారు. వారి కళ్యాణం ఒక శాశ్వత బంధానికి నాంది పలికింది. ఇక్కడే అసలు విషయముంది. ఈ కథే లక్షలాది మంది భక్తులు పాటించే ఒక సంప్రదాయానికి కారణమైంది. తిరుమల యాత్ర ఫలం దక్కాలంటే తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని కూడా తప్పక దర్శించుకోవాలనేది బలమైన నమ్మకం. అంటే ఈ 2 ఆలయాల దర్శనం ఆ దివ్య జంటను మళ్లీ కలపడమే, ఒకరి అన్వేషణను మరొకరి నిరీక్షణను గౌరవించడమే. కోట్లాది భక్తుల యాత్ర వెనుక ఉన్నది ఆ దేవుడి అన్వేషణే. పురాణగాథలు మన విశ్వాసాలను ఎలా మలుస్తాయో కదా.